గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు ధర్మారెడ్డి గారు, జిల్లా ఎస్పీ గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ గారు, ఈ సభలో పాల్గొంటున్నటువంటి మెదక్ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ సోములు గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మెదక్ జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. మొదటగా నాకు హృదయపూర్వకంగా చాలా సంతోషంగా ఉన్న రోజు ఇది. కలలో కూడా అనుకున్నటువంటి ఒక మంచి పని జరిగి, నేను ఈ జిల్లాలోనే పుట్టి ఈ జిల్లాలోనే పెరిగి ఈ మెదక్ మిషన్ కాంపౌండ్లో, ఈ గెస్ట్ హౌస్లో, మన పోచారం గెస్ట్ హౌస్లో, మన రాయన్పల్లి డాక్ బంగ్లాలో అనేక పర్యాయాలు పర్యటించిన వ్యక్తిగా మీ బిడ్డగా పెరిగి మీ ఆజ్ఞతోని పోరాటానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు చేసి అందులో భాగంగా మెదక్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. నాకు బాగా జ్ఞాపకం ఉంది. 2014 సంవత్సరం పద్మా దేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడనే మెదక్ పట్టణం చుట్టూ ఏదో చోట సమావేశం పెట్టినారు, ఎన్నికల సభ. నేను మాట్లాడుతూ వచ్చి ఇట్లాగే సాయంత్రం సభ అది మాట్లాడుతూ నేను ఒక మాట చెప్పినాను. మీరు పద్మా దేవేందర్ రెడ్డి గారిని గెలిపించండి. పద్మ నా బిడ్డ, గెలిస్తే మామూలు ఎమ్మెల్యేగా ఉండదు. రెండవది, మెదక్ని ఎట్టి పరిస్థితులలో నేను జిల్లా కూడా ఏర్పాటు చేస్తానని చెప్పినాను. మీరు నా మాట మన్నించి తనను గెలిపించినారు. తను మామూలు ఎమ్మెల్యేగా లేదు, ఈరోజు రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తూ ఉంది, మీకు సేవ చేస్తూ ఉంది. అదేవిధంగా మెదక్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాం. 60-65 ఏళ్ల పోరాటం, ఆ పోరాటం ఫలించి ఈరోజు మెదక్ జిల్లా ఏర్పడమే కాదు, మెదక్ జిల్లా 82 ఎకరాలలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, పోలీస్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషంగా, గుండెల నిండా సంతోషంగా ఉంది. మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచి కార్యక్రమాలు జరిగినాయి, ఇనుకోని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం డప్పు కొట్టుకొని డంబాచారం చేసి చెప్పే అవసరం లేదు. ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది. ఊరికే ఏదో మాటల గారెడి చెప్పి కినిమి చేసే అవసరం ఎవరికి కూడా లేదు. ఈ ప్రభుత్వం యొక్క విశేషమైనటువంటి విషయం, భారతదేశమే ముక్కున ఏలేసుకొని నివ్వెరపోతూ ఉంది. ఆశ్చర్యపడతా ఉన్నారు, ఎట్లా సంభవం అవుతా ఉంది, ఎట్లా సాధ్యపడతా ఉందని చెప్తా ఉన్నారు. సమావేశంలో చాలామంది రైతులు ఉన్నారు. మన జీవితంలో కూడా భూ రికార్డుల ప్రక్షాళన చేసి మన ఇంటి ముందటికే వచ్చి, మనం ఏ కార్యాలయానికి పోకుండా, అమ్మా ఇదిగో ఇది నీ పాని నకల్, నీ ఫామ్ బి, అయ్యా ఇదిగో ఇది నీ ఫామ్ బి అని గ్రామంలోనే 10 రోజులు అధికారులు ఉండి మొత్తం భూ రికార్డుల ప్రక్షాళన చేసినాం. 100 రోజుల్లో చేయగలిగినాం. ఈ రోజున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో 9 ఏళ్ల కింద మొదలు పెడితే ఇంకా కూడా ముందరికి రాలే, కంప్లీట్ కాలే. ఈ మధ్యనే మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బృందం మహబూబాబాద్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి వాళ్ళు చెప్పడం జరిగింది స్పష్టంగా, మా రాష్ట్రంలో కనుక ఇది మొదలు పెడితే ఉన్న ప్రభుత్వం కూలిపోతుందని చెప్పినారు. ఇది చెయ్యలేము అని చెప్పినారు. ఈ మధ్యన నన్ను కలవడానికి వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు నాతో స్వయంగా చెప్పినారు, మేము ఇది చెయ్యలేము, ఇది సాధ్యం కాదని చెప్పినారు. కేవలం ఈరోజు ఒక భారతదేశంలో ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, స్థానిక సంస్థల నాయకులు ఎంత కమిట్మెంట్తో పనిచేస్తారో ప్రభుత్వ అధికారులు కూడా అదే రకమైన కమిట్మెంట్తో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నా. కాబట్టే అన్ని రంగాలలో ఇంత సత్వరమైన రిజల్ట్స్ మనకు సాధ్యమవుతా ఉన్నాయి.
ఉదాహరణకు నేను ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఇప్పుడు ఈ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి గారు ఉన్నారు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, కానీ ఒక కలెక్టర్గా ఉన్న ప్రజల ఎడల ఉన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఒక అభిప్రాయం. కొత్త రాష్ట్రం, నేను కూడా ఈ రాష్ట్రం బిడ్డనే, హోదా ఏదున్నా బాధ్యత ఏదున్నా ముఖ్యమంత్రి గారు వచ్చినారు కాబట్టి ప్రజల సమస్య చెప్పాలని చెప్పి నాకు చాలా చక్కటి మాట చెప్పినారు. గతంలోనే పద్మా దేవేందర్ రెడ్డి గారు నాకు చెప్పినారు, కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి సార్ రైతులకు అని చెప్పినారు. మంచిదమ్మా, మంచి సమయంలో చేద్దామని నేను కూడా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చెప్పినారు. కానీ ఈరోజు నాకు చాలా సంతోషం కలిగే విషయం ఏంటంటే, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ, జిల్లా కలెక్టర్గా ఉన్నప్పటికీ రైతుల పక్షాన ఆయనే చొరవ తీసుకొని ఈ యొక్క నీటి తీరువ బకాయిలు మెదక్ జిల్లాలో ఒక 20 కోట్ల వరకు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక 600-800 కోట్లు ఉన్నాయి సార్, మీరు రైతులకు అది మాఫీ చేస్తే మంచిది అని చెప్పి వారు నాకు చెప్పినారు. నిజంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఒక అధికారిగా ఉండి ఈ కన్సర్న్ చూపెట్టేటువంటి ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు భారతదేశంలో ఇలా తెలంగాణలో మాత్రమే ఉన్నారని చెప్పి మనవి చేస్తా ఉన్నా. చప్పట్లు కొట్టాలి మీరు బాగా. మనకు సేవ చేసే అధికారులను మనం అభినందించాలి, వాళ్ళు ఇంకింత మనకు సేవ చేస్తారు. కలెక్టర్ ధర్మారెడ్డి గారు ఈరోజు ఇచ్చిన స్ఫూర్తి, గతంలో పద్మా దేవేందర్ రెడ్డి గారు చేసిన విజ్ఞప్తి, తెలంగాణ యావత్ రైతాంగానికి నేను శుభవార్త ఈ మెదక్ వేదిక నుంచి అందిస్తా ఉన్నా. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు 700 కోట్లు నీటి తీరువ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రద్దు చేసుడు వద్దా మరి ఇంత సప్పగానా? అటు గద్వాల దాకా ఇటు కాగజ్ నగర్ దాకా రావాలా? రాబోయే రోజులలో కూడా రైతుల మీద నీటి తీరువ వసూళ్లు ఉండవు, రైతులు బాగుపడాలి, రైతులకు బాధలు తప్పాలి. పాత బకాయిలు మాఫీ చేయడమే కాదు, నీటి ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం ప్రభుత్వమే నిర్వహిస్తుంది, రైతుల మీద భారం వెయ్యదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా ఫ్రీగా వాటర్ సప్లై ప్రభుత్వమే ప్రాజెక్టులు కెనాల్స్ అన్ని మెయింటైన్ చేసి రైతాంగానికి అందిస్తుంది. భవిష్యత్తులో ఆ బాధ రైతులకు ఉండదని చెప్పి నేను సంతోషంగా మనవి చేస్తూ ఉన్నాను. రేపటి నుంచి మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా రైతులకు పెట్టుబడి సహాయం, క్లీన్ చేసినటువంటి రికార్డుల యొక్క పాస్బుక్ల పంపిణీ రేపు కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ నుంచి నేను ప్రారంభం చేయబోతా ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. దేశంలో ఎక్కడ జరిగిన అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఇవి వాస్తవం, రాజకీయాల కోసమో మరో దానికోసమో చెప్పేది కాదు. తెలంగాణ వచ్చినాడు పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు 2 విషయాలు మనకు కనపడతాయి స్పష్టంగా. ఉద్యమం కోసం నేను బయలుదేరినాడు చాలా ఎకసక్యం చేసినారు, అవమానాలు చేసినారు, అవహేళన చేసినారు. ఏమైతుంది ఇంత వీడు బక్కపేదోడు ఎవడో బోండిగిరి చేస్తాడని చెప్పినారు. కానీ చివరికి 14 సంవత్సరాలు మీ అందరి దీవెనతో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అది నిజమైన సాకారమైంది. చాలా మీరు అంధకారం అయిపోతారు, కరెంటు రాదు, చిమ్మని చీకటి అయిపోతారు, తెలంగాణ ఉన్న పరిశ్రమలన్నీ తరలిపోతాయని చెప్పినారు. అది తారుమారు చేసుకున్నాం. 2014కు ముందు కరెంటు ఉంటే వార్త, ఈరోజు తెలంగాణలో కరెంటు పోతే వార్త. నిజమేనా కాదా? మీరు సప్పట్లు కొట్టకపోతే నేను కరెంటు పోతుంది అనుకుంటా. ఇలా కరెంటు పోదు అంటే 3-4 సంవత్సరాలలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలంగాణ. ఒక్కసారి యాద్ చేసుకుంటే, నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవుని కూచనపల్లి గ్రామంలో కురుమ దుర్గయ్య అంటే ఆయన ఒక ఆయన పాపం ఆత్మహత్య చేసుకున్నాడు బాయికాడ్. జిల్లా మంత్రిగా నేను వచ్చినాను. నా మిత్రుడు షేర్ సుభాష్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయన నా వెంట ఉండి ఆయనతో పాటు మేము పోతా ఉన్నాం నా కారులో కూర్చొని. ఇది ఏంది అని ఒక చోట అడిగితే గణపురం కాలువ సారని చెప్పినాడు. దాని చెట్టు మొలిచినాయి, వృక్షాలు అయిపోయినాయి, దాని పిల్లబాటలు పడ్డాయి, కట్టలు కనపడాయి.
గడ్డి మొలిచిపోయింది, అసలు కాలువ అనే నిశానే లేదు.